మినీ ట్రక్ టాటా మోటార్స్ని ఫెయిల్ అవ్వకుండా కాపాడింది. ఎలాగంటే ఎర్లీ 2000స్లో టాటా మోటార్స్ కొన్ని 100 కోట్ల నష్టంలో నడుస్తుంది. దాని నుంచి బయటపడడానికి ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా చేయాలి. అప్పటి మార్కెట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో జనాల దగ్గర కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని తెలిసింది. ఒకటి హెవీ ట్రక్స్, ఇంకోటి 3 వీల్ కార్గో ట్రక్స్. కానీ హెవీ ట్రక్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్, అలానే వాటిని సిటీలో నడపలేము. మరొక పక్క కార్గో ట్రక్స్ అనేవి తక్కువ ప్రైస్కి వచ్చిన వాటిలో చాలా తక్కువ కెపాసిటీ ఉండేది. దీనితో టాటా వాళ్ళు ఆ రెండింటికి అనుకూలంగా ఉన్న ఒక న్యూ మినీ ట్రక్ని లాంచ్ చేసింది. దాని పేరే టాటా ఏస్. ఇది హెవీ ట్రక్స్ లాగే స్ట్రాంగ్గా ఉండేది మరియు దానికన్నా తక్కువ ప్రైస్లోనే దొరికేది. దీన్ని మనం సిటీలో కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో కార్గో ట్రక్స్తో పోలిస్తే ఎక్కువ కెపాసిటీ కూడా వచ్చేది. ఇన్ని అడ్వాంటేజెస్తో ఇవి 2005లో లాంచ్ అవ్వగానే ఫుల్ ప్రాఫిట్స్ని టాటా మోటార్స్కి తెచ్చింది. ఇప్పటి వరకు టాటా ఏస్ మినీ ట్రక్కులు 25 లక్షల యూనిట్స్ పైగా సేల్ అయ్యాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.